హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఎవరైనా ఇస్ డూయింగ్ గ్రేట్ అనుకుంటున్నాను. ఇది సామ్సంగ్ S20 FE 5G మొబైల్. నేను ఈ మొబైల్ ని మోర్ దెన్ 2 years గా అయితే నా ప్రైమరీ డివైస్ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ మొబైల్ కొనొచ్చా కొనకూడదా ఈ 2024 లో. ఒకవేళ కొనాలనుకున్నట్లయితే దీంట్లో ఉన్న మంచి ఫీచర్స్ ఏంటి, ఒకవేళ కొనకూడదు అంటే దీంట్లో ఉన్న బ్యాడ్ ఫీచర్స్ ఏంటి, అండ్ ఫైనల్ గా ఈ మొబైల్ అనేది ఎవరికి యూస్ఫుల్ అవుతుంది, ఏ టైప్ ఆఫ్ యూసేజ్ ప్యాటర్న్ కి యూజ్ అవుతుందని చెప్పి ఈ వీడియోలో మీకు డీటెయిల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ దీంట్లో ఉన్న గుడ్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి డిస్ప్లే అనమాట. ఈ మొబైల్ మనకి సూపర్ AMOLED స్క్రీన్ అయితే వస్తుంది. ఇక రిఫ్రెష్ రేట్ చూసుకున్నా కూడా మనకి ఇది 120 Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. ఈ అండర్ 25,000 ఆర్ 26,000 రూపీస్ లోపల మాట్లాడుకున్నట్లయితే ఇలాంటి క్వాలిటీ డిస్ప్లే అయితే మీరు సామ్సంగ్ మొబైల్స్ లో ఎక్కడైతే చూడరు అనమాట. సో ఇదే వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ ఈ ప్రైస్ రేంజ్ లో. అంతేకాకుండా ఈ మొబైల్ మనకి HDR10+ సర్టిఫైడ్ అనమాట. సో మీరు ఏదైనా మూవీస్ కానీ ఏమైనా వాచ్ చేస్తున్నారు అన్నప్పుడు కూడా మీకు మంచి వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. సెకండ్ థింగ్ వచ్చేసి ప్రాసెసర్ అనమాట. ఈ మొబైల్ స్నాప్డ్రాగన్ మోడల్ అండ్ ఆల్సో సామ్సంగ్ వాళ్ళు సేమ్ ఇదే మొబైల్ ని Exynos వర్షన్ అయితే కూడా రిలీజ్ చేశారు. దాంట్లో ఎక్కువ హీటింగ్ ఇష్యూస్ ఉండడం వల్ల వీళ్ళు మళ్ళీ స్నాప్డ్రాగన్ వర్షన్ అయితే రిలీజ్ చేశారు అనమాట. సో ఈ స్నాప్డ్రాగన్ వర్షన్ చాలా అయితే బాగుంది. ఏం హీటింగ్ ఇష్యూస్ అయితే నేను పెద్దగా నోటీస్ అయితే చేయలేదు. అండ్ ఈవెన్ మీడియం యూసేజ్ లో కూడా ఎక్కువ హీటింగ్ ఇష్యూ అయితే నోటీస్ చేయలేదు అనమాట. ఒకవేళ నేను హెవీ గేమ్స్ ఆడుతున్నాను అంటే మాత్రం అక్కడక్కడ కొంచెం వార్మ్ అయితే అవుతుంది తప్ప కానీ ఓవర్ హీటింగ్ అయితే అవ్వట్లేదు అనమాట. సీరియస్ మీరు ఏదైనా మొబైల్ కొంటున్నారు అంటే లైక్ ఒక ₹1,00,000 అయినా పెట్టండి, లేకుంటే 1,00,000 దాటైనా వెళ్ళండి. ఎంత తోపు తురుము మొబైల్ ఉన్నా కూడా సరే మీరు ఎక్కువ గేమ్స్ ఆడితే మాత్రం దాని నుంచి కొంచెం హీట్ అయితే బయటికి అయితే పుష్ చేస్తుంది అనమాట. అది చాలా కామన్ థింగ్. థర్డ్ థింగ్ వచ్చేసి కెమెరాస్ అనమాట. ఈ మొబైల్ మనకి బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ అయితే ఉన్నాయి, ఫ్రంట్ సైడ్ ఒక సింగిల్ కెమెరా అయితే ఉంది. సో ఫోటోస్ అండ్ వీడియోస్ క్వాలిటీ డే టైమ్ కండిషన్స్ లో, అది కూడా అవుట్డోర్ కండిషన్స్ లో చూసుకున్నట్లయితే చాలా బాగా అయితే వస్తాయి అనమాట. నేను ఇప్పటికి కూడా ప్రెసెంట్ యూస్ చేస్తున్నాను కదా, 100కి 100% ధైర్యంగా అయితే చెప్తున్నాను అనమాట. ఒకవేళ మీరు ఇండోర్ కండిషన్స్ లో, అది కూడా నైట్ టైం ఫోటోస్ కానీ వీడియోస్ కానీ రికార్డ్ చేస్తున్నారు అంటే మీరు లాట్ ఆఫ్ గ్రెయిన్స్ అయితే నోటీస్ చేస్తారు అనమాట ఫోటోస్ లో అండ్ వీడియోస్ లో. అది ఇవి ఏంటంటే లో లైట్ లో మరీ ఎక్కువ పర్ఫార్మ్ అయితే చేయదు, బట్ ఓ మాదిరిగా అయితే ఉంటుంది అనమాట. కానీ డే టైమ్ కండిషన్స్ లో, అది కూడా అవుట్ డోర్ లో అయితే మాత్రం కిల్లింగ్ పర్ఫార్మెన్స్ అనమాట. ఇకపోతే వీడియో రెజల్యూషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ 2 కెమెరాస్ యూస్ చేసి, ఐ మీన్ ఫ్రంట్ కెమెరా అలాగే బ్యాక్ కెమెరా యూస్ చేసి మీరు మాక్సిమం 4K 60 FPS వరకు అయితే రికార్డ్ చేయొచ్చు అనమాట. అండ్ ఈ ప్రైస్ కేటగిరీలో 4K ఆప్షన్ ఉండడమే ఎక్కువ అనమాట. అది కూడా 4K 60 FPS అండ్ ఈవెన్ ఫ్రంట్ కెమెరా కూడా ఉంది అంటే మాత్రం ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్. ఇవే కాకుండా కొన్ని ఎక్స్ట్రా ఫీచర్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ మొబైల్ మనకి NFC ఆప్షన్ ఉంది, స్టీరియో స్పీకర్ సపోర్ట్ ఉంది, Type-C స్లాట్ ఉంది, అండ్ ఆల్సో ఇది 25 watts ఛార్జింగ్ కూడా అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ బాక్స్ లో మనకి 25 watts ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేయరు, జస్ట్ 15 watts ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక దీంట్లో మనకి మెయిన్ థింగ్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఉందన్నమాట. నేనైతే ఎప్పుడు యూస్ చేయలేదు వైర్లెస్ ఛార్జింగ్, బట్ ఈ ఫీచర్ అయితే ఉంది ఈ మొబైల్లో. IP రేటింగ్ కూడా ఉంది ఈ మొబైల్లో. ఇంకా ఇలా మాట్లాడుకుంటూ పోతే చాలా మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మాట్లాడుకుందాం బ్యాడ్ థింగ్ ఈ మొబైల్ ని ఎందుకు నేను రికమెండ్ చేయను అని చెప్పి. సో ఒకే ఒక బ్యాడ్ థింగ్ ఉందన్నమాట గైస్. ఇన్ కేస్ ఇది కనుక లైక్ దీంట్లో లేదు అంటే మాత్రం నేను స్టిల్ ఈ మొబైల్ ని ఇప్పటికి కూడా రికమెండ్ చేసేవాడిని అనమాట, ఈవెన్ 2024 లో కూడా. సో ఏంటంటే దీంట్లో మనకి మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే సపోర్ట్ చేయదన్నమాట ఇది. సో అన్ని అప్డేట్స్ అయితే కంప్లీట్ చేసుకుంది మేజర్వి. ఓన్లీ మనకి సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు అనమాట. అండ్ ఈవెన్ మీరు మన ఛానల్ చూసినట్లయితే ప్రీవియస్ గా నేను కొన్ని మంత్స్ బ్యాక్ అండ్ ఈవెన్ రీసెంట్ గా కూడా దీని ఒక మంత్లీ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ రిలేటెడ్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను. అండ్ చాలా మంది అప్పుడు కూడా కామెంట్స్ లో అడుగుతున్నారు లైక్ మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్ ఎప్పుడు వస్తుంది దీనికి అని చెప్పని. బట్ అప్డేట్స్ అయితే అయిపోయాయి అనమాట. ఓన్లీ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ వస్తాయి, అది కూడా కొన్ని నెలల వరకే అనమాట. మేబీ మీరు 2025 అయితే ఈ మొబైల్ కి ఎటువంటి సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితే నోటీస్ చేయరు, ఐ మీన్ ఈ మొబైల్ అయితే సపోర్ట్ చేయదు అనమాట తర్వాత. సో ఇప్పుడు మాట్లాడుతున్నాం ఈ మొబైల్ ఎవరికి యూస్ఫుల్ అవుతుంది. ఈవెన్ దో సాఫ్ట్వేర్ అప్డేట్స్ పెద్ద మ్యాటరే కాదు అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా అయితే ఈ మొబైల్ యూస్ అవుతుంది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఒకవేళ మీరు పేరెంట్స్ కి మొబైల్ ఇవ్వాలనుకుంటున్నారు, మంచి బ్యాటరీ ఉండాలి, మంచి డిస్ప్లే ఉండాలి, మంచి ఫీచర్స్ ఉండాలి అంటే మీకు ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ అనమాట. పేరెంట్స్ అంటే లైక్ నార్మల్ వాట్సాప్ వీడియో కాల్స్ కానీ లేకుంటే అప్పుడప్పుడు ర్యాండమ్ గా వీడియోస్ తీసుకుంటారు, అండ్ ఫోన్ కాల్స్ ఇవన్నీ కూడా బాగా అయితే ఉంటుంది అనమాట. థర్డ్ థింగ్ వచ్చేసి ఒకవేళ మీరు స్పేర్ మొబైల్ గా యూస్ చేయాలనుకుంటున్నారు అంటే ఇది వన్ ఆఫ్ ది గుడ్ మొబైల్. ఒకవేళ మీరు ఎక్కువ బ్యాటరీ రావాలంటే మాత్రం ఈ మొబైల్ అయితే తీసుకోబాకండి స్పేర్ మొబైల్ గా కూడా. సో మరి అంత అయితే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి బ్యాటరీ దీంట్లో. అండ్ ఫైనల్ గా ఇంకొంతమందికి అయితే యూస్ అవుతుంది. ఎవరైతే నార్మల్ యూసేజ్ కోసం ఒక మొబైల్ కోసం వెతుకుతున్నారో, మంచి ఫీచర్స్ ఉండాలి, మంచి డిస్ప్లే ఉండాలి, మంచి వాల్యూమ్స్ ఉండాలి, లైక్ సామ్సంగ్ లో ఉండాలి అంటే మాత్రం ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్. అండ్ ఆల్సో ఒకవేళ మీరు చిల్డ్రన్స్ కి సేఫ్టీ పరంగా కూడా ఒక స్పేర్ మొబైల్ ఇవ్వాలి అనుకుంటున్నారు అంటే మంచి ఫీచర్స్ ఉన్న మొబైల్ అంటే ఇదే అనమాట. బట్ అప్డేట్స్ అయితే లేవు, ఒకే ఒక డ్రాబ్యాక్ అనమాట.
సో మీరు ఒకవేళ ఈ మొబైల్ కొంటున్నారు, లేక ఎవరైనా కొంటున్నారు అంటే మీ చుట్టుపక్కల వాళ్ళు కొంటున్నారు అంటే, సో వాళ్ళు మోస్ట్లీ అన్ని మీకు పాజిటివ్ విషయమ్స్ చెప్తూ ఉంటారు అనమాట. సో ఇది బాగుంది, అది బాగుంది అని చెప్పని. మీరు అదే కాకుండా నేను ఏదో చెప్పానో సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయిపోయాయని చెప్పని అది కూడా వాళ్ళకి ఒకసారి ఇంటిమేట్ అయితే చేయండి. ఒకవేళ వాళ్ళు ఇంట్రెస్టెడ్ అయితే తీసుకుంటారు, లేదంటే స్టాప్ చేస్తారు అనమాట. ఇన్ కేస్ మీకు ఈ మొబైల్ ఇంట్రెస్టెడ్ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను అనమాట. ఒకసారి చెక్ చేయండి ప్రైస్ ఇవన్నీ ఎంత ఉన్నాయి ఏంటి అని చెప్పని. సో వీడియో చేసేటప్పుడు ఈ విధంగా ఉన్న ప్రైస్ అనేది మేబీ ఇంకా కొన్ని నెలల్లో ఇంకా తగ్గుతూ వెళ్తుంది అనమాట. మొబైల్స్ ఎప్పుడు డెప్రిషియేషన్ లోనే వెళ్తూ ఉంటాయి అనమాట. మీరు ఇప్పుడు కొన్న మొబైల్ విత్ ఇన్ 1 week లో మళ్ళీ రీసేల్ చేయాలన్నా కూడా మీకు ఆల్మోస్ట్ ఎంత లేదా 20 to 30% అయితే డిక్రీస్ అయితే అయిపోతుంది. సో ఇది గైస్ ఓవరాల్ గా సామ్సంగ్ S20 FE 5G ఇన్ 2024. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి కాంటెంట్ ఇంకా మీ ముందైతే అప్లోడ్ చేస్తూ ఉంటాను అనమాట. చూసిన నేను అప్పుడు రాజశేఖర్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ రివ్యూస్.